హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యామిలీ ముచ్చట్లు. ఈరోజు మా పాప ముచ్చటేంటో మీరే వినండి. సిరికి టైం 9 అవుతుంది. ఎప్పుడు తింటావు? తిప్పిపోతుంది. నువ్వు తింటే గిన్నెలు తోమేస్తావు. ఏం చేస్తారు? పప్పు చారు చేసినా, అన్నం చేసినా. ఇప్పుడు పప్పు చారుతో అన్నం తినాలా? మరి గడ్డి తింటావా? నాకు ఇడ్లీ కావాలి. ఇప్పుడా? పిండి రెడీగా లేదు. కావాలి నాకు. లేకపోతే నేను అన్నం తిననుకో. తినకు. ఇంకా విన్నర్గా ముచ్చట ఏంటో. ఇక ఆ ముచ్చట కోసం ఇంట్లో ఏమున్నాయని చూస్తే ఎప్పుడో తెచ్చిన ఓట్స్ ఉండే ఆ ఓట్స్ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఓట్స్ తోటి ఏమన్నా చేద్దామని ట్రై చేస్తున్నా. ఫైనల్గా ఓట్స్ అయితే తీసుకుని వేయించిన ఓట్స్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. పిండిలాగా పొడి వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడి పిండికి కాస్త రవ్వ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. దానికి కాస్త పెరుగు కూడా యాడ్ చేయాలి. నేనైతే మా షాప్లో పెరుగు ఉంటుంది కాబట్టి అదే పెరుగు యాడ్ చేసిన. ఇక్కడ ఒక స్పూన్ మాత్రమే నేను యాడ్ చేసిన, ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను ఎక్కువ పెరుగు తినను. అయినా పెరుగు కన్సిస్టెన్సీకి అక్కడ ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు రవ్వకి ఈ పెరుగు కన్సిస్టెన్సీ సరిపోతుంది. అందుకని చెప్పి ఒక కప్పు మాత్రం వేసిన. తర్వాతకి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్యాటర్న్ లాగా కలుపుకున్న. ఈ ప్యాటర్న్ ఒక 15 మినిట్స్ నానబెట్టి అందులో ఉన్న రవ్వ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాతకి మళ్ళీ కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ ప్యాటర్న్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకొని టేస్ట్ కొద్దికి ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పుని అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇడ్లీ ప్యాటర్న్ని ఇడ్లీ పాత్రలోకి వేసి ఇడ్లీని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇడ్లీని బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ మనం మెల్లగా అది ఓపెన్ చేసి చూసుకుంటే ఇడ్లీ రెడీ అయిందా లేదా తెలుస్తుంది. చూడండి, సేమ్ నార్మల్ ఇడ్లీ లాగానే ఎలా మనకి స్పంజీగా వచ్చాయో. ఇంకా ఇప్పుడు నా బిడ్డ చూడండి మంచిగా తింటుంది. ఆమె కావాల్సింది అయితే కావాలి. ఎలాగో సాంబార్ చేసినా దానికి ఇడ్లీ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఆమె అడిగిందని అయితే చేసి ఇచ్చిన. ఇక ఆమె చూడు థ్యాంక్స్ అంట, నాకేదో థ్యాంక్స్ చెప్తుంది.